వెల్కమ్ టు మూవీ డన్ తెలుగు. మనం 10K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాం. సో 2024 ఎండ్ అయ్యి 2025 సంక్రాంతికి వెళ్ళేలోగా 10K కంప్లీట్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. సో మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. పుష్ప 2 సారీ టు సే దిస్, పుష్ప 1 ట్రైలర్ కి పుష్ప 2 ట్రైలర్ కి అయితే నక్కకి నాగలోకి అనుకున్నంత డిఫరెన్స్ అయితే ఉంది. అబ్బాయి అలా ఏం లేదు. పుష్ప 2 ట్రైలర్ అదిరిపోయిందని ఫ్యాన్స్ ఎంత కవర్ డ్రైవ్ వేసినా సరే అక్కడేం లేదండి. అబ్బే ట్రైలర్ లో దమ్ము లేదు. ఆల్రెడీ దీని గురించి మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం. సో ఇవన్నీ పక్కన పెడితే అప్పుడెప్పుడో అల్లు అర్జున్ నేను చెప్పని బ్రదర్ ఇన్సిడెంట్ నుంచి నంద్యాలలో వైసీపీ తరపున ఎలక్షన్ ప్రచారం చేయడం వరకు పెద్ద కాంట్రవర్సీ జరిగింది మీకు తెలుసు. సో ఆ టైంలో మెగా ఫ్యాన్స్ అయితే బాగా హట్ అయ్యారు. దీని మీద నాగబాబు గారు కూడా ట్వీట్ చేశారు. అంతేనా, అల్లు అర్జున్ స్నేహారెడ్డిల సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా సాయి ధరమ్ తేజ్ బ్లాక్ చేశాడు. సిచ్యువేషన్ ఏ రేంజ్ కి వెళ్ళిపోయిందంటే అసలు మెగా ఫ్యాన్స్ కి భయపడి పుష్ప 2 మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అనే టాక్ వినిపించే రేంజ్ కి అయితే ఈ కాంట్రవర్సీ నడిచిందండి. సో ఇలాంటి టైంలోనే మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మన అల్లు అర్జున్ గారు వెళ్ళారు. సో అక్కడ అల్లు అర్జున్ గారు ఏమన్నారు, మనసుకి ఇష్టమైన వారికే మనం సపోర్ట్ చూపించాలి. నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకి నచ్చితేనే వస్తా, నేను నా ఆర్మీ చూసే హీరో అయ్యా, నా ఆర్మీ అంటే నాకు ఇష్టం. ఇలాంటి డైలాగ్స్ అన్ని అల్లు అర్జున్ గారు చెప్పారు. సో ఇవన్నీ కూడా ఆ టైంలో బాగా ప్రకంపనలు అయితే సృష్టించాయి. దాని తర్వాత కూడా మట్కా మూవీ ప్రమోషన్ లో భాగంగా వరుణ్ తేజ్ ఏమన్నారు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరు సపోర్ట్ తో వచ్చాం, ఎలా ఎదిగాం గుర్తుంచుకోవాలి. అలా చేయకపోతే నువ్వు ఎంత సక్సెస్ సాధించినా దానికి విలువ ఉండదు. ఈ విధంగా ఇండైరెక్ట్ గా వరుణ్ తేజ్ అయితే అల్లు అర్జున్ గురించి అన్నారని అయితే అర్థమవుతుంది ఇక్కడ. సో ఈ సినారియో అంతా చూస్తుంటే మనకు ఒక విషయం అయితే అర్థమవుతుంది. మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి అయితే బాగా డిస్టెన్స్ వచ్చిందనే విషయం క్లారిటీ వచ్చేసింది. అంటే మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నేనైతే అలానే అనుకుంటున్నాను. మరి ఇలాంటి టైంలో రిలీజ్ అయిన పుష్ప 2 ట్రైలర్ కోసం రాజమౌళి స్పందించారు. చాలా మంది ప్రముఖులు కూడా స్పందించి ట్రైలర్ అయితే చాలా బాగుంది, అదిరిపోయిందని కూడా చెప్పారు. కాకపోతే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, వరుణ్ తేజ్ గాని, సాయి ధరమ్ తేజ్ గాని, సో ఇలా ఎవరు కూడా ఈ ట్రైలర్ గురించి అయితే చిన్న రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. సో ఇవన్నీ బయట నుంచి చూస్తున్న ఆడియన్స్ కి అయితే మెగా ఫ్యామిలీలో గొడవలు ఎక్కువైపోయాయని ఫీలింగ్ అయితే వస్తుంది. ఒక పక్క మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ మీద ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. సో ఇదంతా కూడా అంత మంచిది కాదండి. ఫ్యాన్స్ ఎవరు కూడా ట్రోలింగ్లు గీలింగ్లు వేసుకోవద్దు. దీని వల్ల మీకు రూపాయి ఉపయోగం అయితే ఉండదు. ఏదేమైనా ఫైనల్ గా ఆలు కలిసిపోతారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఫైనల్ గా తలకాయ నొప్పి వచ్చేది మీకే. సో పుష్ప 2 ట్రైలర్ బాగుందా లేదా అనేది వేరే విషయం. మెగా హీరోస్ రెస్పాండ్ అయ్యారా లేరా అనేది కూడా మనకు అనవసరం. పుష్ప 2 రిలీజ్ అయ్యి బాగుందా లేనే కోరుకుందాం. ఎందుకంటే సినిమా బాగుంటే మనకి మంచిదే. ఒక 2-3 గంటల ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. కాకపోతే పుష్ప 2 సినిమా టికెట్ల రేట్ విషయంలో ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఉందండి. ప్రస్తుతానికి ఏపీలో టికెట్ ధరలు ఎలా ఉన్నాయి, 150 నుంచి 200 రూపాయల వరకు ఉన్నాయి. కాకపోతే పుష్ప టీం ఏపీ గవర్నమెంట్ ని టికెట్ రేట్ ని 300 వరకు పెంచమని అయితే ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. సో ఏపీ గవర్నమెంట్ దీనికి అనుమతిస్తే పుష్ప 2 టికెట్ రేట్లు 300 రూపాయల వరకు చేరుకుంటాయి అనమాట. కాకపోతే ఏంటో అండి, జనాల జీతాలు పెరగట్లేదు, జీవితాలు మారట్లేదు. ఈ టికెట్ రేట్లు పెంచడం అంటే ఇలాంటి టైంలో ప్రొడ్యూసర్స్ కి అయితే బానే ఉండొచ్చు. కాకపోతే సామాన్యుడి నెత్తిన ఇదైతే గుదిబండ అని చెప్పాలి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.